కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం మరి యొక్క 100 రోజులు పరిపాలన మనం చూసినట్లయితే గత 5 సంవత్సరాలు 100 రోజులకి ఎంత డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది అనే దానికోసం ఈరోజు ప్రెస్ మీట్ పెడుతుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఆయన శాఖ నిర్వహిస్తున్నటువంటి నేను గత 35 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో పంచాయతీ వ్యవస్థల్ని, స్థానిక సంస్థల్ని ఏ రకంగా బలోపేతం చేయాలి, ఏదైతే అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను మనం అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిన్ననే చూసాం. 2,500 కోట్ల రోడ్డు డెవలప్మెంట్ కోసం 14,000 వర్క్స్కి కేటాయించడం జరిగింది. 1,250 కోట్లు మరి సీసీ రోడ్డు నిమిత్తం కేటాయించడం జరిగింది. నేను గతంలో అనేక మంది పంచాయతీరాజ్ మంత్రులుగా జేసీ దివాకర్ రెడ్డి గారు కానీ, అయ్యన్ కోత్తర్ గారు కానీ, మొత్తం రచనాథ్ గారు కానీ అనేక మంది యొక్క పంచాయతీరాజ్ శాఖ మార్చలుగా ఉన్నప్పుడు లేకపోతే విద్యాధర్ గారు కానీ నేను చూస్తే ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాలని పట్టించుకున్నటువంటి దాఖలా కానీ వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాం కానీ లేదు. మరి ఈరోజున పవన్ కళ్యాణ్ గారు వారికి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల మీద కానీ అభివృద్ధి పట్ల కానీ అంకిత భావంతో మరి ఈ రోజున అరకొర నిధులు ఉన్నప్పటికి కూడా మరి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఒకవైపున దాదాపు 3,750 కోట్ల రూపాయలు రోజున గ్రామీణ ప్రాంతాలకి అభివృద్ధి కోసం, రోడ్లు డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేయడం అనేది ఒక నిదర్శనం, ఆదర్శానికి నిదర్శనం అనేది చాలా స్పష్టంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని వినియోగించి డెవలప్ చేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున సిద్ధాంతాలు, ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల ఆస్తికి ట్రస్ట్కి మనం ఒక చైర్మన్గా, ఒక అధికారులుగా మనం ఉండాలి తప్పించి దాన్ని దోపిడీ చేయకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు మరి నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. నేను చాలామంది దాదాపు 86 నుంచి చూస్తూ ఉన్నాం, 89 నుంచి సున్నంగా చూస్తూ ఉన్నాం. అనేక మంది మంత్రులు చూసాము, అనేక శాఖలు నేను చూస్తూ ఉన్నాను. అన్ని దీంట్లో కూడా ఎక్కడ కూడా నిధులు కేటాయించకుండా, అభివృద్ధి లేకుండా ప్రైవేట్ సంస్థలు పోషించి ఏదైతే గవర్నమెంట్ సంస్థలు నీరుగార్చి, విద్యా సంస్థలు అనుకుంటే ప్రైవేట్ సంస్థల్ని, వైద్యం అనుకుంటే హాస్పిటల్స్ ప్రైవేట్ వాళ్ళని, గవర్నమెంట్ హాస్పిటల్స్ నిధులు ఇవ్వకుంటున్నాం. అనేక రకాలుగా మరి నీరుగార్చి ప్రైవేట్ వ్యక్తుల్ని, ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల్ని పెంచేటువంటి మార్గాలను మాత్రం అన్వేషించారు. కానీ ఎక్కడా కూడా మరి ప్రభుత్వం పరంగా మన ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ వర్కుల్ని, ప్రభుత్వంలో సిస్టంలో చేస్తున్నటువంటి అధికారాన్ని మనం లయం చేయాలి, సిస్టంలో దారిలో పెట్టాలి అనేటువంటి భావన కలిగినటువంటి నాయకులు ఇప్పటి వరకు నాకు కనిపించలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మరి ఎందుకంటే ఈరోజు మనం చూసాం ఆగస్టు 15 మరి గ్రామ పంచాయతీలు కానీ ఏమైనా కానీ ఉత్సవాలు చేయాలంటే కార్యక్రమాలు చేయాలంటే 100 రూపాయలు, 250 రూపాయలతో ఏం చేస్తారు, 10,000 రూపాయలు, 25,000 రూపాయలతో మన దేశానికి సంబంధం వచ్చినటువంటి రోజుని ఘనంగా చాటండి. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ స్ఫూర్తిని ప్రజలకు చాటండి. రాబోయేటువంటి జనరేషన్కి దాన్ని తెలియాలి. దానికోసం 10,000, 25,000 రూపాయలు దాని గ్రాంట్గా పెంచినటువంటి ఈ రోజున ఎక్కడ అన్ని శాఖల మీద కూడా ఆయన ఒక సమీక్ష చాలా స్పష్టంగా చేస్తున్నారు. ఈరోజు చాలా నిజాయితీగా ఈ ప్రభుత్వం ఉండాలి. ఈ యొక్క ప్రజల ఆస్తికి మనం ఏదైతే ట్రస్ట్కి మనం ఏదైతే నాయకులుగా ఉన్నామో మన బాధ్యత నిర్వహించాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కూటమి అనేది చాలా స్పష్టంగా ఒక యూనిటీగా, ఐక్యతగా నడుస్తూ ఉంది. మరి ఏలూరులో కూడా మా శాసనసభ్యులు కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా జనసేన పార్టీ ఒకటే చెప్తుంది, మన కూటమి అయినా కానీ ఎవరైనా తప్పు జరిగినప్పుడు ప్రజల పక్షాన ఉంటాం, మేము దాన్ని ఎండగడతాం, దాంట్లో ఏ సందేహం లేదు. మేము ఎప్పటి వరకు కూటమిలు ఉన్నాం కనుక ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మేము చూస్తాం, ప్రోత్సహిస్తామనేటువంటి ధోరణి అయితే మా దగ్గర ఇప్పుడు ఉండదు. ఇక్కడ కూడా మేము ఏలూరులో కూడా ఎమ్మెల్యే గారితో కోఆర్డినేషన్ వెళ్తా ఉన్నాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి మా కేటర్కి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి అనేక కమిటీల్లో కూడా మా షేర్ని మేము అడిగి తీసుకొని మా కేటర్ని కూడా మా పార్టీని కూడా బలోపేతం చేసుకుంటూ వైపుగా వెళ్తా ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఈ మీడియా ద్వారా మేము అందరం కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కేటర్ కాదు,
ఆయన పరిపాలనలో అవగాహన లేదు, ఇంతకుముందు ఎమ్మెల్యే కాలేదు, కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాలేదు, ఏ రకంగా పరిపాలన చేస్తారని చెప్పేసి అవగాహన చేసినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఈ యొక్క 100 రోజుల్లో ఆయన యొక్క పనితీరుని కానీ, ఆయనకు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆయన శాఖల మీద కానీ, అధికారుల మీద కానీ ప్రజాప్రతినిధులు ఒళ్ళు దగ్గర ఉండాలంటే మనం స్పందించాలి. ముందు ప్రజాప్రతినిధులు కట్టుకుంటే ఈ యొక్క సిస్టమ్ అంతా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఐఏఎస్లు ఐపీఎస్లు దేశంలో బాగుంటే ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లే ఈ యొక్క రాజకీయ నాయకులను మార్చేది. ఐఏఎస్ ఐపీఎస్లు కరెక్ట్ అయిన మార్కులు ఉంటే కింద నుంచి పై వరకు సిస్టమ్ ఉంటుంది, దేశం బాగుంటుంది అన్నటువంటి వాదంతోనే మొన్న ఐఏఎస్లు మరి కలెక్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్లు సమీక్ష సమావేశంలో కూడా చాలా స్పష్టంగా ఆయన సమీక్ష చేశారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము వద్దులుగా ఉంటాం, దాన్ని సహకరిస్తాం. ఆ పార్టీ తీసుకున్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు ఏంటి, వారి నాయకుల పోరంపోకలా లేకపోతే సరైనటువంటి పని చేస్తారా అనేది వారు చూసుకొని తీసుకుంటారు. అధిష్టానం ఎందుకంటే పార్టీ అనేది ఒక మహాసముద్రం, ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళవచ్చు. కాకపోతే వచ్చినటువంటి వ్యక్తి క్రిమినలా, మాఫియానా, నాయకుడా, ప్రజలకు ద్రోహం చేసేవాడా, ప్రజలకు పని చేసేవాడా, ఇవన్నీ కూడా అజ్ఞానం చేసిన తర్వాతే పార్టీ ఒక నాయకుడిని పార్టీలో తీసుకున్నప్పుడు మేము స్వాగతిస్తాం.